వరుసగా ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ చర్చను కంటిన్యూ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఒక చిన్న ఈ చర్చ అంతా విన్న తర్వాత ఒక 3 పాయింట్లు ఉన్నాయి. ఏమన్నారంటే జొన్నలు సజ్జలు ఇవి పండియమని చెప్పి అన్నారు. 1980 కన్నా ముందు జొన్నలు సజ్జలు పండించేవాళ్ళు. ఇప్పుడు నారుమడ్లు చేసిన తర్వాత జొన్నలు సజ్జలు పండియాలంటే పండియలేదు. మేము ఒక డిమాండ్ చేయొచ్చు రైతులుగా. అప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా ఎర్ర బస్సులలో ఎక్కి అసెంబ్లీకి పోయారు. ఇప్పుడు కూడా కార్లు వదిలేయండి, మీరు కూడా బస్సులు ఎక్కి వెళ్ళండి. వెళ్తారా? అది సాధ్యమా? ఇప్పుడున్న సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలన్న దాని మీద ఆలోచించకుండా వితండవాదాలు జొన్నలు వేసుకోండి సజ్జలు వేసుకోండి. అది కాకుండా ఆయిల్ పామ్ వేయాలంటే తెలంగాణలో తేమ శాతం వాటర్ లో తేమ శాతం ఉండాలి. పెరిగింది కదా తేమ శాతం పెరిగింది. ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు బాగానే పండుతుంది. 3 లక్షల తేమ శాతం పెరిగినప్పుడే పండుద్ది. భరత్ గారు మీరు ఎవరైనా ఆయిల్ పామ్ ఎక్స్పర్ట్ ఉంటే ఇంజనీర్ మీరు లైన్ లోకి తీసుకోండి. ఇప్పుడు సిద్దిపేటలో మన నర్మెట్టలో ఫ్యాక్టరీ కూడా పెట్టారు. వాటర్ లెవెల్ గాలిలో ఎక్కువ ఉండాలి. ఓకే ఓకే. గాలిలో ఎక్కువ ఉన్నప్పుడే పామ్ ఆయిల్ పండుతుంది. ఓకే. లేదనంటే పామ్ ఆయిల్ టోటల్ మొగి దాన్ని ఏమంటారు మొగి ఎండిపోద్ది. ఓకే ఓకే. వరిలో కూడా ఆరుతడి పంటలు ఏమన్నారు, స్ప్రింక్లర్లు ఏమని అన్నారు. మాది D86 కెనాల్ పక్క పొంటి ఉంటది. రిటైర్డ్ ఇంజనీర్ గారు జులికట్ట అని చెప్పారు. మా దగ్గర విలేజే. మీరు కూడా పెద్దపల్లె. ప్రతి 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలు మాత్రమే కనీసం 2వ పంట వండింది అని అంటే సంతోషపడి పండుగ చేసుకునేటోళ్ళం. కాళేశ్వరం వచ్చిన తర్వాత ఏమో అత్యద్భుతాలు జరిగిపోయినాయి, మేము ఆ చంద్రమండలం మీద పోయినామని చెప్పి మేము చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే దీని ద్వారా జరిగిన ఫలితాలను అన్నిటిని మనము వదిలేయలేము. ఎందుకంటే భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి, బోర్లు వేసిన 5 మీటర్లు 6 మీటర్ల లోతున నీళ్లు పడ్డాయి. బాయిలల్లో మేము కోలల్లో కొలుస్తాం. బాయిలు 2 గజాలు అయితే ఒక కోల అంటాం. మేము 14 కోలల నుంచి 28 కోలలు మేము బావి తవ్వితే నీళ్లు ఒక కోల దొరికేటి. అటువంటి బావిలో చెంబు పెట్టి ముంచుకునే స్టేజ్కి వచ్చినాయి నీళ్లు. అవి ఎట్లా వచ్చినాయి? దేవుడు బీఆర్ఎస్ వచ్చిందని చెప్పి కింద నుంచి మీదికి లేవట్టిండి వాడి వాటర్ని. లేకపోతే ఇవాళ కాంగ్రెస్ వచ్చిందని చెప్పి మీద నుంచి కిందికి వచ్చిండా? ఇది కాదు కదా. ఇంజనీర్లు డివైడ్ కావడం అని అన్నది వాళ్ళ ఉంటాయి, అజంప్షన్స్ ఉంటాయి. అందిన వాళ్ళు అందినట్టు మాట్లాడతారు, అందని వాళ్ళు అందనట్టు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయడం అని కాకుండా ఆరుతడి పంటలు ఒక 1/2 TMC పోయమని చెప్పని అన్నారు. అన్నారం సుదిలో ఉంటదా పోతుందా అని చెప్పని అంటారు. ప్రాజెక్టులు మొత్తం షట్ డౌన్ చేయండి. ఈ సంవత్సరం పంట వేయకమని చెప్పండి రైతులను. వాడు పాపం వేలకు ఖర్చు పెట్టుకుని పంట వేయకుండా ఉంటాడు కదా. ఆ అప్పు అయితే అప్పే కదా సార్. వాటర్ లేవు, ఈ సంవత్సరానికి లేవు, నీళ్లు లేవు, మీరు పంటలు వేయకండి, అయిపోద్ది. సింపుల్. రోడ్డు మీదకి వచ్చి అడ్డకూలిగా నిలబడతాడు. లేకపోతే బీహార్ పోతాడు, మళ్ళా సూరత్ పోతాడు, భీమాండి పోతాడు, బొబ్బాయి పోతాడు, మన దుబాయ్ పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. సో అంటే మీకు లాస్ట్ 7-8 years లో ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో బాగా పంటలు పండి బాగా న్యాయం మంచి జరిగింది, రైతు హ్యాపీ ఉంటాడు. అది కేసీఆర్ గొప్పతనం అని చెప్పి నేను చెప్పట్లేదు. కేసీఆర్ గొప్పతనం, కాళేశ్వరం గొప్పతనం అని చెప్పట్లేదు నేను. అది జరిగింది ఏంటంటే ఆ సంవత్సరాలలో వర్షపాతం ఎక్కువ తక్కువ అయినా గానీ ఆ ఎత్తిపోయడం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి. ఎండాకాలము అంటే ఫిబ్రవరి నుంచి వెళ్ళి ఎత్తిపోత స్టార్ట్ చేసి జూన్ దాకా ఎత్తిపోసేది. జూన్ లో వర్షాలు పడ్డాయి, పడ్డ తర్వాత విడిచిపెట్టారు. దాన్ని ఏం చేస్తారు సార్? ఇప్పుడు సార్ చెప్పినట్టు రేపు పొద్దున వాటర్ ఉంటే ఉండవు అని చెప్పి బకెట్లో నింపుకుంటాము. నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి బకెట్ పలుకొట్టుకోలేం కదా, మళ్ళా తెల్లారి కోసం వాడుకోవాలి కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో థ్యాంక్ యూ క్రాంతి కిరణ్ గారు, అదేవిధంగా రమణ గారు, రామచంద్ర నాయక్ గారు, అంతకుముందు జాయిన్ అయిన అడ్వకేట్ శరత్ గారు, వి ప్రకాష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు. ఓవరాల్ గా స్పందన మనకు కాలర్స్ చూస్తే మాత్రం 1 side గా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించాలి మరి, ఎందుకంటే ఇవన్నీ జెన్యున్ కాలర్స్. మేమేం
పలానా వాళ్ళకి కాల్ చేయమని చెప్పట్లేదు. లాస్ట్ వారం రోజులుగా చూస్తున్నాం. రైతుల సెంటిమెంట్ అయితే క్లియర్లీ టువర్డ్స్ దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి, మాకు వాటర్ కేసీఆర్ సమయంలో బెనిఫిట్ జరిగిందని చెప్తున్నారు. సో ఇది ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి అవకాశం. ఫోర్త్ ఎస్టేట్ అయినా మీడియా అయినా ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచుతుంది, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో రైతులైతే కోరుకుంటున్నారు ఎన్డీఎస్ఏ ఒకసారి రిఫర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఎన్డీఎస్ఏని మళ్ళీ ఒకసారి అడగండి, మరి లిఫ్ట్ చేయొచ్చా, కొంత రిస్క్ తీసుకునైనా చేయొచ్చా, ఎంత మేరకు రిస్క్ ఉంటుందన్న ఒక ఒపీనియన్ అడిగితే అప్పుడు బాల్ ఎన్డీఎస్ఏ కోర్టులో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు బ్లేమ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఎన్డీఎస్ఏకు రేపు కేబినెట్ మళ్ళొకసారి రిఫర్ చేసి మేము అన్నారం సుందీల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా అని అడిగితే తప్పే ఉండదు. ఎందుకంటే అప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అని అన్నారు, కానీ 2.5 సంవత్సరాలైనా రిపేర్ చేయకపోవడాన్ని ప్రజలు ఖచ్చితంగా తప్పుపడుతున్నారు. ఇంకా ఆలస్యం చేయొద్దంటారు. సో ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటుంది. ఎస్, ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎన్డీఎస్ఏకి రిఫర్ చేస్తుంది. ఎన్డీఎస్ఏ కూడా వీలైన తొందరలో 2-3 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం చెప్తే చూద్దాం. ఇప్పుడైతే మేడిగడ్డ దగ్గర మళ్ళీ నీటి ప్రవాహం తగ్గింది, కానీ ఛత్తీస్గఢ్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి